హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం పుష్ప 2 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పుష్ప 1 మీద అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవని చెప్పాలి. అప్పట్లో రిలీజ్ అయినప్పుడు పెద్ద బజ్ కూడా లేదు. సినిమా మన తెలుగు స్టేట్లో అయితే చాలా యావరేజ్గా ఆడింది. ఓన్లీ నార్త్ సైడ్ అయితే చాలా హైప్లో ఆడిందనమాట. ఇక్కడేం అంత ఆడలే. నిజం చెప్పాలంటే ఇక్కడ పెట్టిన బడ్జెట్ కూడా రాలే, కలెక్షన్స్ రాలే, పెద్దగా ఫ్లాప్ అనే చెప్పాలి ఇక్కడ సినిమా. సో అయితే ఇప్పుడు పుష్ప 2కి మాత్రం హ్యూజ్ బజ్ అనమాట. ఇంత బజ్ వస్తుందని అసలు ఎప్పుడు ఎవరు అనుకోలే. రిలీజ్ అయిన పాటలు కానీ, మన రిలీజ్ అయిన ట్రైలర్ కానీ మొత్తం అన్నీ ఒక హైప్ అయితే క్రియేట్ చేసినాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటారంటే ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే 2000 crores వస్తాయనే విషయం అయితే చెప్తున్నారు. కానీ నాకు తెలిసి అయితే అంత రావు. మేబీ ఒక 1000 crores అయితే రావచ్చు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్లో పెట్టండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రన్ టైము 3 hours 20 minutes అయితే అనౌన్స్ చేసినారు. 3 hours 20 minutes. మరి పోయినసారి యానిమల్ సినిమా అయితే సేమ్ ఇట్లే 3 hours 20 minutes అయితే ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసిన యానిమల్ సినిమా. సో ఆ విధంగా అయితే ఒక ప్రెస్ మీట్లో ఇట్లా ప్రొడ్యూసర్ని అడగడం జరిగితే రన్ టైం గురించి ఇట్లా చెప్పినాడు. ఏంటంటే 3 hours 20 minutes ఉన్నా కూడా అది 2 hours 30 minutes లాగానే ఉంటుంది, మీకు అసలు చూసినట్టుగా ఉండదని అదైతే చెప్పానంటే మనం చూసుకోవచ్చు సినిమా ఎంత గ్రిప్పింగ్గా ఉంటుందో. సో నెక్స్ట్ పాయింట్ గురించి వస్తే టికెట్ ప్రైస్ అయితే మన మల్టీప్లెక్స్లలో 700 ఉండొచ్చు అనేది ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. సో అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ ఏం లేదు. సినిమాలో 3Dలో కూడా ఉండబోతుంది. సింగిల్ థియేటర్లో అయితే 300 400 ఉండొచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చే ఇంకా నైజాం గురించి. నైజాంలో అయితే ఆల్రెడీ సినిమా సేల్ అయిపోయింది. ఎప్పుడు ఏ సినిమా సేల్ కానంత 100 crores సినిమా అయితే సేల్ అయింది. ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేసినాడని చెప్పాలా మరి అల్లు అర్జున్. సో నెక్స్ట్ అయితే సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇంకా సినిమా గురించి వస్తే సినిమాని అయితే మిగతా ఫ్యాన్స్ అంతా బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఒక్కసారి సినిమా కన్నా పాజిటివ్ టాక్ వచ్చిందంటే 1000 crores లేదా 1500 crores వరకు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 2000 crores అయితే రాదని నా ఒపీనియన్. మరి ఎందుకంటే సినిమా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా 1000 crores కూడా రాదు, కొంచెం అదైతే చూసుకోవాలి. సో 1000 crores 1500 crores వచ్చాయి, అది చాలా బెస్ట్. ఎందుకంటే ఇంతవరకు రాజమౌళి సినిమాలే అంత వరకు రీచ్ అయినాయి. తర్వాత ఆ ప్లేస్లోకి సుకుమార్ అయితే వస్తాడు ఖచ్చితంగా. సినిమా మంచి హిట్ కావాలని. అసలు మీరు ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఫస్ట్ రోజు పోతారా లేదా ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.